పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడు. జిల్లాలో కేటీఆర్, హరీష్ పార్టీ నేతల విస్తృత పర్యటనలు. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ, బడ్జెట్ కూర్పు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఆర్థిక సాయం ఇవ్వాలి. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాసిన కేటీఆర్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన. బోర్డుకు అప్పగించలేదంటూ బుకాయిస్తున్న కాంగ్రెస్ సర్కార్. వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న రద్దీ. కోడెమొక్కులు, తలనీలాలు సమర్పించుకుంటున్న భక్తులు. రైల్వే ఉద్యోగాల భర్తీలో ఏపీ, తెలంగాణకు తీరని అన్యాయం. తెలుగు భాషలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఎన్కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలోని మేకల వెంకటేష్ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బాచ్పల్లిలోని కాసాని ఎస్టేట్ లో కబడ్డీ ప్రోగ్రాం కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, మమతా, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు దీనికి సంబంధించి గతంలోనే తెలంగాణ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గెలుపోవటంలో ఏ విధంగా ఉన్న దానిపైన కూడా ఫీడ్బ్యాక్ ని తీసుకోవడం జరిగింది. అటు తర్వాత సమావేశాలు ముగిసిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎట్లా పార్టీకి సంబంధించిన పరిస్థితులు కావచ్చు, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మోసపూరితమైన హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో వాటన్నిటిని కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా కార్యకర్తలకు చెప్పాలన్న ఉద్దేశం ముఖ్యంగా అటు చేవెళ్ళ కావచ్చు, ఇటు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా కేటీఆర్ గారు పర్యటించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మొన్న చేవెళ్ళ నియోజకవర్గంలోకి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ళ, పరిగి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అలాగే నిన్న వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ ను తీసుకోవడం జరిగింది. నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేడ్చల్ పార్లమెంట్ కు సంబంధించి కూకట్పల్లి నియోజకవర్గం అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి నిన్న మేడ్చల్ నియోజకవర్గంలో పార్లమెంటుకు సంబంధించి గట్కేసర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయడం జరిగింది. మేడ్చల్ పార్లమెంటు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి పార్లమెంటులో ఇప్పటికే అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం, అలాగే ఇప్పుడు కూడా పరిస్థితులకు సంబంధించి ఎవరికి ఏ విధంగానైతే మోసపూరితమైన హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, వాటన్నిటిని ఈ ఎన్నికల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీలు మాత్రం 100 రోజుల్లో అని, మిగతా 420 గ్యారంటీలు మాత్రం వెంటనే అంటే తదుపరి ఇచ్చేస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా వారు ఏ విధమైన హామీలు ఇచ్చి మభ్యపెట్టడం జరిగింది అనేది కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపడం జరిగింది. మనం ఒక 1/8% ఓట్లతో మాత్రమే వెనుకబడిపోయాం, ప్రజలు మనల్ని తిరస్కరించలేదు, కొద్దిపాటి అంటే 39 సీట్లు ఇవ్వడం అనేది కూడా చాలా పెద్దదనేది పెద్ద ప్రతిపక్షంగా మనకు ప్రజల పక్షాన ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజల పక్షాన మనం పోరాడాల్సిన అవసరం ఉందని కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి అలాగే కార్యకర్తలు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా కార్యకర్తలపైన కావచ్చు, ఎమ్మెల్యేలపైన కూడా
కేసులను బనాయించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కేసులను తిరగదోడడం జరుగుతుంది. లేని కేసులను కూడా బుకాయించి వారిపైన పెట్టడం జరుగుతుంది. ముఖ్య కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్నారో వారిపైన కూడా భయభ్రాంతులకు గుర్తిస్తున్నాయి. కాబట్టి కేటీఆర్ గారు అదే చెప్పడం జరిగింది. ఒక్క కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది అయినా కానీ తామందరం ఏవైతే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరం కూడా బస్సు కట్టుకొని కూడా అక్కడికి వారు వచ్చి న్యాయం చేస్తామని కూడా కేటీఆర్ గారు వారికి మనోధైర్యం చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూకట్పల్లి అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం చేయడంతో పాటుగా వారికి సంబంధించి ఈ ఎన్నికల్లో పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటును ఏ విధంగా మనం సాధించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్నికల తర్వాత కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యం కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా కష్టపడాలి. కష్టపడే వారందరికీ కూడా పార్టీలో మంచి స్థానం ఉంటుందని కూడా కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కూకట్పల్లి నియోజకవర్గం అలాగే మధ్యాహ్నం తర్వాత 2 గంటల ప్రాంతంలో బహదూర్పల్లిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం ఉండనుంది. మమత. Right, Ganesh, thanks for updates. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సన్నాహక సమావేశాలకు హాజరు కానున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్తో పాటు ఇతర నాయకులు సమావేశంలో పాల్గొనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఇతర అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు హరీష్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుంచి అందజేస్తారు. సాంబా, చెప్పండి. మమత, పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా నిర్వహిస్తుంది. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ జయాపజయాలకు అతీతంగా కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేసేటువంటి పనిలో పార్టీ నిమగ్నమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక, అట్లాగే పార్లమెంట్ లో లోక్సభ ఎన్నికల నాటికి అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు పార్టీ శ్రేణులన్నింటి కూడా సమాయత్తం చేసేటువంటి పనికి దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలో పార్టీ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆశించిన ఫలితాలు రానప్పటికీ కూడా పార్టీ కేడర్ అంతా కూడా పార్టీ నాయకత్వం పట్ల అన్ని విధేయతతో ఉండటము, అట్లాగే మళ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల కోసం పనిచేసేటువంటి పరిస్థితి రావడంతో ఇప్పుడు కేడర్ అంతా కూడా ఉత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క గడిచిన ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలను సరి చేసుకుంటూనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని పార్టీని విజయపథంలోకి తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద ఇవాళ హరీష్ రావు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉదయం భద్రాచలం నియోజకవర్గంలో ఇక్కడ పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు నేతృత్వంలో ఇక్కడ పార్టీ యాక్టివిటీ జరగబోతుంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అట్లాగే జిల్లా పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం పినపాక నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం ఉంటుంది. ఈ 2 కాన్ఫరెన్స్ లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటున్నారు. దాంతో పాటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం లోక్సభ పరిధిలోకి వచ్చేటువంటి కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ రోజు ఎంపీ నామా నాగేశ్వరరావు, అట్లాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్తో పాటు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఈ సన్నాహక సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎట్లా
విజయం సాధించినటువంటి అంశం మీద కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఉత్సాహపరచడం ఒకవైపు అయితే, పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాల్సినటువంటి వ్యూహం గురించి ఖరారు చేయబోతున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజల పక్షాన ఎట్లా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎట్లా అమలు చేయించాలనేటువంటి అంశాన్ని కూడా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పెద్ద ఎత్తున క్యాడర్ తరలి వస్తుంది. ఒక అసెంబ్లీ ఎన్నికలలో ఆశించినటువంటి ఫలితం రానప్పటికీ కూడా క్యాడర్ ఎక్కడ నైరాశ్యం చెందకుండా నాయకులు జాగ్రత్త తీసుకున్నారు. పెద్ద ఎత్తున క్యాడర్ తరలి వస్తుంది. దాంతో పాటే లోక్సభ ఎన్నికలకు ప్రిపేర్ అయ్యేటువంటి సన్నాహక సమావేశం కాబట్టి నాయకత్వం అంతా కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కాంగ్రెస్ కి ఇప్పుడు అన్నిటికీ తెలంగాణ దిక్కైంది. మొన్న రాహుల్ న్యాయ యాత్రకు బస్ అయినా, ఇవాళ జార్ఖండ్ ఎమ్మెల్యేలను కాపాడడం కోసమైనా ఆ పార్టీ తెలంగాణనే నమ్ముకుంటుంది. కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ కు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా తెలంగాణే ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తోంది. అంతేకాదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆర్థికంగానూ పార్టీ అవసరాలను తీర్చే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. కాంగ్రెస్ కు ఇప్పుడు అన్నిటికీ తెలంగాణే దిక్కైంది. మొన్న రాహుల్ న్యాయ యాత్రకు బస్ అయినా, ఇవాళ జార్ఖండ్ ఎమ్మెల్యేలను కాపాడడం కోసమైనా ఆ పార్టీ తెలంగాణనే నమ్ముకుంటోంది. కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ కు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా తెలంగాణే ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తోంది. అంతేకాదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆర్థికంగానూ పార్టీ అవసరాలను తీర్చే పనిలో కాంగ్రెస్ సర్కారు నిమగ్నమైంది. శతాబ్దానికి పైగా చరిత్ర ఉందని బీరాలు పలికే కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అందులో తెలంగాణ ఒకటి కాగా మిగతా రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చరిష్మా మసకబారుతుండటంతో ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజారుతూ వచ్చింది. గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అవసరాలకు పనికొచ్చేవి. కానీ ఇప్పుడు 3 రాష్ట్రాలకే పవర్ పరిమితం కావడంతో హస్తం పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కు ఖర్చేదైనా సరే ఫండింగ్ అంటే తెలంగాణ ఫస్ట్ చాయిస్ గా మారింది. మొన్న రాహుల్ గాంధీ ప్రచారం కోసం కోట్లు పోసి బస్సు కొన్నారు. జార్ఖండ్ క్యాంపు రాజకీయానికి కూడా తెలంగాణ సొమ్ములనే నీళ్లల్లా ఖర్చు పెడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆర్థిక అవసరాలకు ఆ రాష్ట్రం పెద్దగా ఉపయోగపడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ను గతంలో కర్ణాటక ఆర్థికంగా ఆదుకుంది. అక్కడి గ్యారంటీల పేరుతో గోల్మాల్ చేసిన కాంగ్రెస్ సర్కార్ దాన్ని అడ్డగోలుగా ప్రచారం చేసుకుని తెలంగాణ ప్రజలను బుట్టలో వేసుకుంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారమంతా మేడిపండు వ్యవహారమేనని కొన్నాళ్లకే తేలిపోయింది. ఇప్పుడు కర్ణాటక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల్లో ప్రజలకు అలవిగాని హామీలిచ్చి పవర్లోకి రావడంతో కర్ణాటకలో ఆ హామీల అమలు కష్టమైపోయింది. హామీలను తుంగలో తొక్కుతుండడంతో కన్నడ ప్రజల నుంచి హస్తానికి తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఇక మిగిలింది తెలంగాణ మాత్రమే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల చూపు మన రాష్ట్రంపైనే పడింది. హస్తం హైకమాండ్ కు ఇప్పుడు ఏ అవసరం పడినా తెలంగాణ ప్రజల కష్టార్జితంపైనే పడుతున్నారు. రాహుల్ చేస్తున్న భారత్ న్యాయ జోడ యాత్ర బస్సును తెలంగాణ కాంగ్రెస్ నేతలే కొనుగోలు చేసి పంపించారు. అంతేకాదు, ఇప్పుడు జార్ఖండ్ లో పవర్ చేజారిపోకుండా క్యాంపు రాజకీయాల కోసం తెలంగాణనే కాంగ్రెస్ ఎంచుకుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడం కోసం క్యాంపును హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. 43 మంది ఎమ్మెల్యేలకు శామిరిపేట లియోనియా రిసార్ట్ లో బస ఏర్పాటు చేశారు. 70 రూమ్లను బుక్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి ఏర్పాట్లు జరిగాయి. క్యాంపు బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. క్యాంపు రాజకీయం అంటే ఎంత హంగామా, ఎంత ఖర్చు, ఎన్ని సూటు కేసులు చేతులు మారుతాయో బహిరంగ రహస్యమే. మరి ఇప్పుడు ఆ తతంగానికి అయ్యే ఖర్చంతా తెలంగాణ అకౌంట్ నుంచే ఖర్చు చేస్తున్నారన్నమాట.
మొత్తంగా కాంగ్రెస్ చెబుతున్న ప్రజాపాలనకు రాష్ట్రంలో దిక్కులేదు గాని ఉన్న 1-2 రాష్ట్రాల్లో తన పాలన పోకుండా చూసుకునేందుకు మాత్రం తెలంగాణ ప్రజల ధనాన్ని తెగబాడుకుంటుంది కాంగ్రెస్. అటు ఇప్పుడే సీన్ అయిపోలేదు. పార్లమెంట్ ఎన్నికలు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు కూడా నిధుల సమీకరణ కోసం హస్తం పెద్దలు తెలంగాణ పొదుగునే పిండుకునే ప్లాన్ చేస్తున్నారంట. నిధులు సమకూర్చే ప్రధాన భూమికను సీఎం రేవంత్ పైనే పెట్టారన్నది పొలిటికల్ సర్కిల్లో టాక్. రేపు మంత్రిమండలి సమావేశాలని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలోని 6వ అంతస్తులో ఉంటుందని సిఎస్ శాంతికుమారి వివిధ ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చారు. బడ్జెట్ పద్దుకు ఆమోదం, సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ ప్రసంగంతో సభను ప్రారంభించి 9న ధన్యవాద తీర్మానంపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒకరోజు గడువు ఇచ్చి 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని, బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. బీఆర్ఎస్ ను వీడే ఆలోచనే తనకు లేదని తేల్చి చెప్పారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కేసీఆర్ తనకు దైవ సమానులని, ఆయనకు చెప్పకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోబోనని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదన్నారు. ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. తనపై జరుగుతున్న గ్లోబల్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని మర్రి జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి, పోటీ చేస్తారా, మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా, మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా. నా టీఆర్ఎస్ పార్టీ నన్ను అడిగింది, కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు ఈ రాజకీయాలకు పోటీ చేయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. భయపడి నేను ఎమ్మెల్యేని కాదు, నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తి నేను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన 2 రోజులకి పార్టీ మారుతారనుకోవడం అది మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను ఏం తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్ కేసీఆర్ దగ్గరే పోతా, నేను పార్టీ మారుతానని చెప్తే ఎవరు చెప్పను. నా దైవమైనా, నా సమానమైనా, నా నాయకుడు అయినా, నాకు ముఖ్యం కేసీఆర్ గారు. ఆయనకి చెప్పకుండా నేను ఈ నిర్ణయం తీసుకోను. కేసీఆర్ గారికి చెప్తా, పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా. అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాసేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నాను చెప్పడం, నేను కాంగ్రెస్లో కలిసినట్టు వాళ్ళు ఊహించుకోవడం, ఏదో నేను పార్టీకి పెద్ద ఫండ్ ఇస్తున్నా, నా దగ్గర పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్ళు కడతాను అంతలో, పార్టీకి ఎందుకు ఇస్తానే? నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రాను. నా దగ్గర డబ్బు ఉందని నేను ఏ రోజు గర్వపడలే. ఆ డబ్బు విలువ తెలుసు, పేదరికం విలువ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళొచ్చినో తెలుసు నాకు. నేను రాజకీయాలకు వచ్చినా, సేవ చేయడానికి వచ్చినా. మోసం, ద్రోహమన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ పుట్టమధు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చలేకపోతోందని నేతలు చెప్పారు. మమతా మనోహర్ గారు, పిఎస్ఏ చైర్మన్లు కాగిత సమ్మయ్య గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. వైస్ చైర్మన్ పిలిచిన ఎట్లా ముగించాలి అని ఆలోచించాలి. నేను చిన్న స్థాయి నుండి వచ్చిన, అందరూ అంటే మధ్యతరగతి నుండి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అన్న తమ్ముళ్ళలాగా అంటే ప్రజలు ఎవరు కూడా నన్ను తిట్టడం లేదు, ఎవరు నన్ను ద్వేషించడం లేదు. ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద విస్తీర్ణంగా నా నియోజకవర్గంలో దాదాపు 140 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా 72,000 మంది ఓట్లు, డబ్బులు ఏరులై పారినాయి, మద్యం ఏరులై పారింది. లీడర్లను మొత్తం పశువుల్లాగా కొనుగోలు చేసిండ్రు. లీడర్లను కొనుగోలు చేసినా కూడా
కొంతమందిని అయినా కూడా ప్రజలు ఇవాళ నా వెలుగు ఉన్నారు కనుక వాళ్లకు చివరిగా కనబడేది నన్ను అంతమొందించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను, ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలుస్తున్నది. 100 రోజులు పోయి పార్లమెంట్ ఎలక్షన్లు మీరు గెలిపిస్తారు, ఊకుంటారా ప్రజలు? తిట్టి తీస్తారు, బట్టలు కూడా తీస్తారు గ్రామాలకు వస్తే. కాబట్టి తొందర ఏం లేదు, ఇళ్ళకంగానే పండుగ కాలే. ఇవన్నీ అమలు చేసినాడు, ప్రజలకు మీరు అందించినాడు, మీ ప్రభుత్వం సంగతి ఏందో మీ సంగతి ఏందో తెలుస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. రైతులందరూ ఆతృతతో చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వేసినటువంటి పంటలు దక్కయా, నీళ్ళు ఇస్తారా ఇయ్యరా? రైతు మంది ఇప్పటి వరకు దిక్కు లేదు, 3 ఎకరాలు దాటలేదు. పెన్షన్లు 2000 వచ్చినాయి. అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి వృత్తి 2500 ఇస్తారా ఇయ్యరా? గ్యాస్ సిలిండర్ 500కి ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ వృత్తి అమలు చేస్తారా చేయరా? ప్రజలు మోసపోయినరు, ఇయ్యాలనే గోసపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 2 మాసాల కాలంలోనే వాళ్ళ నిర్వాహకం ప్రజలకు అర్థమైంది. అయితే ప్రజలు మన ముందు బయటపడడానికి సిద్ధంగా లేరు. కారణం మనం ఎన్ని చెప్పినా మన మాటలు నమ్మక మోసపోయింది. కాబట్టి మోసపోయినటువంటి వాళ్ళే మళ్ళీ మేమే చెప్తే మీరే కదా చేసిందనేటువంటి మాట అంటమనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాస్తవాలు వాళ్ళకు అర్థమైనవి. కాబట్టి వీళ్ళ చేత ఈ ఇచ్చినటువంటి హామీలు మనం చాలా మంది 6 హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల మీద కూడా చర్చ జరిగింది. సాధ్యమైతుందా? తొలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. గత కేసీఆర్ సర్కార్ పంట పెట్టుబడి సాయం అమలు చేసిన తీరుపై కేంద్రం ఆసక్తి చూపిస్తోంది. ఎంపీకేఎస్వైతో రైతు బంధు అనుసంధానం నేపథ్యంలో ఈ పథకం అమలుపై కేంద్ర వ్యవసాయ శాఖకు సమగ్రమైన ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైతు భరోసాగా కాకుండా రైతు బంధు పేరుతోనే ఈ ప్రజెంటేషన్ ఉండబోతుందని సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ రైతు బంధు పథకం ఒకనాడు అప్పులతో ఉరికొయ్యలకు వేలాడుతున్న అన్నదాతల జీవితాల్లో కేసీఆర్ సర్కార్ చేపట్టిన పంట పెట్టుబడి సాయం వెలుగులు నింపింది. అలాంటి అద్భుతమైన రైతు బంధు పథకం మరోసారి దేశానికి ఆదర్శవంతమని రుజువు చేసుకోబోతున్నది. ఈ ప్రయోగాత్మక ప్రతిష్టాత్మక రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి త్వరలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అటు 65 లక్షల మంది తెలంగాణ రైతుల ఖాతాల్లో ఒకేసారి డబ్బులు జమ చేసి స్కీమ్ను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతుంది. దీంతో పంట పెట్టుబడి సాయం పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైన ప్రజెంటేషన్ను తయారు చేస్తుంది. అంతా సిద్ధమైతే వచ్చే వారం ఢిల్లీలో ఆ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా కార్యక్రమంగా కాకుండా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పేరుతోనే ఈ ప్రజెంటేషన్ ఉండబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం. భవిష్యత్తులో ఈ పథకం అమలు కోసం నిధుల సమస్య తలెత్తకుండా రైతు బంధును ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనతో అనుసంధానం చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. అలాంటి అద్భుతమైన స్కీమ్లలో రైతు బంధు పథకం ఒకటి. రైతుల క్షేమాన్ని కాంక్షించి 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం ప్రవేశపెట్టారు. పంట పెట్టుబడి కింద ప్రతి సీజన్లో ఎకరాకు 5,000 చొప్పున నిబద్ధతగా రైతులకు చెల్లించారు. మొత్తం 12 విడతల్లో 75,000 కోట్లను సీజన్కు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో గత ప్రభుత్వం నేరుగా జమ చేసింది. ఈ పథకం దేశంలో సంచలనం సృష్టించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దీంతో ఈ జైంజాటిక్ ప్రోగ్రాం అమలైన తీరును తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది. రైతు బంధు పథకాన్ని సమగ్రంగా వివరిస్తూ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. ఇక ఎన్నికల సమయంలో రైతు బంధు సాయాన్ని ఎకరాకు ఏటా 10,000 నుంచి 15,000కు పెంచుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే పథకం అమలుకు నిధుల కొరత ఉందని చెబుతోంది. దీంతో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైపు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అందించే పంట సాయం మొత్తంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా 60%, మిగిలిన 40% రాష్ట్రం చెల్లించే విధంగా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయనుంది. తద్వారా ఆర్థిక భారాన్ని దించుకోవాలనే యోచనలో ఉంది. రైతు బంధు పథకాన్ని PMKSYతో అనుసంధానం చేయడం ద్వారా ఇంతకు ముందు 2 ప్రభుత్వాల నుంచి రైతులు లబ్ధి పొందే ప్రక్రియకు బ్రేక్ పడనుంది. ఇక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా రాజీ లేకుండా అమలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందకున్నా స్వావలంబనతో స్కీమ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించారు. కానీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం రైతు బంధు అమల్లో జాప్యం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. లబ్ధి పొందే రైతుల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయి. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రైతు బంధు పథకం అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. హైదరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. OLX OTT మోసాలు, బల్క్ SMSలతో మోసాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ఫ్రాడ్, మొబైల్ ద్వారా డేటాను ఎలా రక్షించుకోవాలనే దానిపై నిపుణులతో వర్క్షాప్ నిర్వహించారు. లోన్ యాప్తో పాటు మొబైల్కు వచ్చే ఇతర లింకుల ద్వారానే ప్రజలు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు డీజీపీ రవిగుప్తా. ఆన్లైన్ పేమెంట్స్ పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మొబైల్లో సెక్యూరిటీ ఫీచర్ తెలుసుకుంటే సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. And you have to give your OTP, and most of us will do. To confess, a very senior officer, even DGP Karnataka, once he was trapped in this OTP thing, despite knowing all the about all the cyber crimes. So why this happens? Lack of awareness is one. The second most important thing is all these criminals, they thrive on fear. They create some sort of fear that your Aadhaar card has been used for booking some narcotics and you will land in deep trouble, or some illegal stuff which has been seized by customs, FedEx thing, or your electricity, what I said, it's being cut. It's all fear based. First they'll put some fear in the victim, and because of that fear, the victim will be more than ready to share all the details or whatever information is required, and the fraud happens then. That average 20 cases are reported to our cyber crimes wing, which I think is only about 1/4 of the actual crime that is happening in the city, within the Hyderabad city police. So that is the magnitude of this issue. What I have seen is some people are falling prey because they are not aware of these things, the dangers. They are not aware of the security precautions they have to take, which are very simple. That doesn't cost much. Suppose the pitfalls in your Android, the security features are there within the Android, but we don't know about it. And some people, but yes, some of them are not. I don't call them as victims because they are the willing victims. They have been the people who have been of speculative nature, trying to invest and trying to make more money, and speculative nature would certainly land people into trouble, whether it is online or offline. But there are many others who are innocent victims, and the middle class and lower middle class who, like, for example, one example would be these likes. They say Falana item, Falana movie is good, Falana hotel is good, and if you like, then if you share your like, you will be sent some money, and if you can get more likes to it, you will be sent money. Then they'll say you deposit this much money because or you share your account credentials, and then we'll send you money, and finally he or she ends up losing the whole money in his or her account.